మన సితారా న్యాచురల్స్‌లో సేల్ చేస్తున్న హనీ ప్యూర్ అని నాకు తెలుసు. బట్ మీ అందరికి కూడా చూపించాలని హనీ ప్యూరిటీ టెస్ట్ చేస్తున్నాను చూద్దాం. ఫస్ట్ అయితే బ్రిక్స్ మీటర్‌తో చేద్దాం. అబోవ్ 80% వస్తే అది హనీ ప్యూర్ అని అర్థం. అందులో ఎలాంటి సుక్రోజ్ లెవెల్స్ లైక్ జాగరీ గాని, షుగర్ గాని కలపలేదని అర్థం. ఫస్ట్ మనము బ్రిక్స్ మీటర్ మీద ఒక డ్రాప్ ఆఫ్ హనీ వేసుకొని నార్మల్‌గా టెస్ట్ చేయాలి. మనం టెస్ట్ చేసిన దానికి బ్లూ కలర్‌లో వచ్చింది. అంటే ఇట్స్ అబోవ్ 80% మన హనీ ఇందులో పాస్ అయింది. అండ్ మనం ఎలాంటి షుగర్ సిరప్స్ కలపలేదని అర్థం. నెక్స్ట్ వచ్చేసి థంబ్ టెస్ట్ మీద మనము హనీని వేసుకున్న తర్వాత అది స్ప్రెడ్ అవ్వకూడదు. అలా స్ప్రెడ్ అయితే హనీ ఇంప్యూర్ అని అర్థం. అండ్ అందులో ఏమైనా కలిసి ఉంటుంది అడిటివ్స్ అని. అలా కలపకుండా ఉండేది మాత్రమే థంబ్ మీద మనకు ఒకే చోట ఉంటుంది స్ప్రెడ్ అవ్వకుండా. మన హనీ ఇందులో కూడా పాస్ అయింది. అండ్ నెక్స్ట్ టెస్ట్ వచ్చేసి వాటర్ టెస్ట్. నార్మల్‌గా గ్లాస్ ఆఫ్ వాటర్, ప్యూర్ వాటర్ తీసుకొని అందులో ఒక స్పూన్ ఆఫ్ హనీ వేసి ఆ హనీ డిజాల్వ్ అవ్వలేదు అనుకోండి, ఇట్స్ ఏ ప్యూర్ హనీ. మన హనీ ఇందులో కూడా పాస్ అయిపోయింది. అండ్ ఇది ప్యూర్ అని అర్థం. కింద మీరే చూడండి, హనీ అలానే ఉంది, డిజాల్వ్ అవ్వలేదు. నెక్స్ట్ ఫైనల్ వన్ వచ్చేసి ఫైర్ టెస్ట్. నార్మల్‌గా ఇది ఇయర్‌బడ్‌తో అయితే ఈజీగా అయిపోతుంది. మా దగ్గర అప్పటికప్పుడు ల్యాబ్‌లో ఇయర్‌బడ్ లేదు కాబట్టి నేను పేపర్ గ్లాస్ మీద హనీ వేశాను. సో, వేసిన తర్వాత దాన్ని స్టవ్ దగ్గరికి తీసుకొని పోయి పెట్టాను. పెట్టిన తర్వాత చూడండి ఎలా మండుతుందో, ఎలా బర్న్ అవుతుందో. సో, అలా బర్న్ అయితే అది హనీ ప్యూర్ అని అర్థం. బర్న్ అవ్వలేదనుకోండి హనీ ప్యూర్ కాదని అర్థం. సో, మన హనీ ఇందులో కూడా పాస్ అయిపోయింది.